ఎట్టకేలకు జడ్జిమెంట్ వచ్చింది. ప్రణయ్ వాళ్ళ ఫాదర్ కూడా ఎంతో బాధపడతాం చూసాము సమాధి దగ్గరికి వెళ్ళి. తర్వాత వాళ్ళ ప్రెస్ మీట్ పెడతాం కూడా జరిగింది. దీని గురించి మీరు జడ్జిమెంట్ ఏమొచ్చింది, ఇది ఏం తీర్పిచ్చారు అన్నది ఒకసారి చెప్పండి మేడం. సార్, ఈ మర్డర్ ఏదైతే జరిగిందో 2018లో జరిగింది. సేమ్ గుజరాత్లో కూడా ఇట్లాంటి ఆనర్ కిల్లింగ్స్. ఓకే, గుజరాత్ హోమ్ మినిస్టర్ హరేన్ పాండ్యా, యూ రిమెంబర్? కరెక్ట్. దాంట్లో మెయిన్ అక్యూజ్డ్ మొహమ్మద్ అస్గర్ అండ్ హిస్ అసోసియేట్. సేమ్ అలానే జరిగింది. ఓకే, అందులో ఎవరైతే మెయిన్ అక్యూజ్డ్ ఉన్నాడో మొహమ్మద్ అస్గర్ అండ్ హిస్ అసోసియేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు దే ఆర్ ఫ్రమ్ నల్గొండ. ఓకే, వీళ్ళు ఇందులో ఈ అబ్దుల్ కరీం అనే అతను ఈ ఎవరైతే అమృత వాళ్ళ ఫాదర్ మారుతిరావు గారు ఉన్నారో ఆయన దగ్గర నుంచి హీ టుక్ సమ్ మనీ టు కిల్ దిస్ పర్సన్ ప్రణయ్. అయితే ఎవరైతే ఆ మారుతిరావు A1 అక్యూజ్డ్, అమృత వాళ్ళ ఫాదర్, ఆయన సూసైడ్ చేసుకొని చనిపోయారు. A2 ఎవరైతే ఉన్నారో హూ అటెంప్టెడ్ ద మర్డర్, సుభాష్ శర్మ అని, అతనికి క్యాపిటల్ పనిష్మెంట్ ఉరి శిక్ష వేశారు సార్. మిగతా A3 to A8 వీళ్ళకి లైఫ్ టైం ఇంప్రిజన్మెంట్ చేశారు.